Good evening everybody. Welcome to Vedantu Telugu channel. This is your master teacher for physics KRD ma'am. JEE ki prepare అవుతున్నారా? JEE 2024 కి చాలా కష్టపడి చాలా పట్టుదలతో చదువుతున్నారు. కానీ ఎక్కడో ఒక చిన్న ఆలోచన. నాకు బోర్డ్ ఎగ్జామ్స్ లో 74.8% వచ్చింది. ఇప్పుడు నేను JEE కి ఎలిజిబుల్లా కాదా? బికాస్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, జేఈలో ఎలిజిబిలిటీ క్రైటీరియాలో వన్ ఆఫ్ ది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు వాళ్ళ బోర్డ్ ఎగ్జామ్లో 12th క్లాస్ ఎండింగ్లో మీకు 75% కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ లేకపోతే నేను జేఈ ఎగ్జామ్కి నాట్ ఎలిజిబుల్, నేను అసలు రాయలేనా, అసలు నాకు అప్లికేషన్ ఫామే యాక్సెప్ట్ అవ్వదా, సో మెనీ క్వశ్చన్స్ ఇన్ మైండ్, టాప్ 20% ఉన్నానా లేదా ఎలా తెలుస్తుంది, వీటన్నిటికీ ఈ రోజు క్లాస్లో నేను సొల్యూషన్ చెప్పబోతున్నాను. సో స్టే ట్యూన్ టిల్ ద ఎండ్. ఫస్ట్ టైం క్లాస్ వింటున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలుసు మీరు ఎలాగూ లైక్ అండ్ షేర్ చేసేస్తారు. ఎస్, ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి తెలుసుకోవాలి అంటే మీరు కనుక JEE.nta.nic.in వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఉంటుంది. నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను. ఇది ఎన్టీఏ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ బులెటిన్. ఓకే, సో క్లియర్గా ఇందులో మనకి రాసి ఉంది. సో బట్ దీనికి వెళ్లే ముందు నేను మీకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి. సో ఆ క్లారిటీ కోసం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను, చూడండి. సో ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మనకి ఎంసెట్లో ఎలా అయితే ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయాక ఇంజనీరింగ్ కాలేజ్లో వెళ్ళాలి అంటే మీకు కౌన్సిలింగ్ జరుగుతుంది కదా, అలాగే జేఈ మెయిన్స్లో జస్ట్ క్వాలిఫై అయితే చాలు. జేఈ మెయిన్స్లో మీరు క్వాలిఫై అయ్యారా, ఖచ్చితంగా మీరు కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవచ్చు. జేఈ మెయిన్స్ ఎగ్జామ్ జరిగాక, అడ్వాన్స్డ్ కూడా క్లియర్ చేయక్కర్లేదు. జేఈ మెయిన్స్ ఎగ్జామ్ జరిగాక కౌన్సిలింగ్ 2 రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. ఒకటి జోసా కౌన్సిలింగ్ అంటారు, రెండోది సిసాబ్ కౌన్సిలింగ్ అంటారు. జోసా సిసాబ్ అనేవి రెండు అథారిటీస్, 2 డిఫరెంట్ అథారిటీస్. జోసా కౌన్సిలింగ్ జోసా అథారిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు, సిసాబ్ కౌన్సిలింగ్ సిసాబ్ అథారిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. జోసాలో 6 రౌండ్స్ జరుగుతాయి కౌన్సిలింగ్ అనేది. మనకి ఎలా అయితే ఎంసెట్ కౌన్సిలింగ్లో phase 1 phase 2 ఇలా ఉంటాయో, అలాగా జోసా కౌన్సిలింగ్లో మనకి 6 రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. ఓకే, 6 రౌండ్స్లో ఏ ఒక్క రౌండ్లో అయినా మీకు సీట్ తగలచ్చు, ప్రాబ్లం లేదు. అయితే జోసా కౌన్సిలింగ్ 6 రౌండ్స్ దేనికి జరుగుతాయి అంటే ఐఐటీస్, ఓకే, ఐఐటీస్, NITs, IIITs, అలాగే CFTI అంటారు, CFTI గవర్నమెంట్ ఫండెడ్ టెక్నాలజికల్ ఇన్స్టిట్యూట్స్. ఓకే, CFTI అంటారు, గవర్నమెంట్ ఫండెడ్ టెక్నాలజికల్ ఇన్స్టిట్యూట్స్. సిసాబ్లోకి వచ్చేటప్పటికి సిసాబ్లో మనకి టోటల్గా 2 రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. సిసాబ్లో ఐఐటీస్ పార్టిసిపేట్ చెయ్యవు, ఓన్లీ NITs, IIITs అండ్ CFTI అండ్ ఇంకేమైనా ఉంటే అవి పార్టిసిపేట్ చేస్తాయి. ఐఐటీస్ సిసాబ్లో పార్టిసిపేట్ చెయ్యవు, గుర్తుపెట్టుకోండి. సిసాబ్లో ఐఐటీస్ పార్టిసిపేట్ చెయ్యవు. సో సిసాబ్లో మీకు కేవలం NITsలో కానీ ట్రిపుల్ కానీ CFTIలో కానీ మాత్రమే సీట్ వస్తుంది. జోసాలో మాత్రం ఐఐటీస్ పార్టిసిపేట్ చేస్తాయి. జోసా 6 రౌండ్స్లో మీకు ఐఐటీలో సీట్ రావచ్చు, NIT IIITలో ఎలాగూ సీట్ వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, జోసా అనేది డిఫరెంట్ అథారిటీ, సిసాబ్ అనేది డిఫరెంట్ అథారిటీ. ఇంతవరకు క్లారిటీ వచ్చింది కదా. సో జోసా అనేది మనము అడ్వాన్స్డ్ కూడా క్లారిఫై అయితేనే ఐఐటీస్లో సీట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఐఐటీలో సీట్ రావాలి అంటే ఖచ్చితంగా అడ్వాన్స్డ్ ఎగ్జామ్ క్వాలిఫై అయి ఉండాలి. కానీ NITs, IIITs, CFTIకి నో అడ్వాన్స్డ్ క్వాలిఫికేషన్, అడ్వాన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వక్కర్లేదు. ఓకే, వీటిలో సీట్ రావాలి అంటే అడ్వాన్స్ క్వాలిఫై అవ్వక్కర్లే, జేఈ మెయిన్స్ క్వాలిఫై అయితే చాలు, NIT, IIIT, CFTIలో సీట్ వచ్చేస్తుంది. కానీ ఐఐటీలో సీట్ రావాలి అంటే జేఈ మెయిన్స్ క్వాలిఫై అవ్వడంతో పాటు జేఈ అడ్వాన్స్డ్ కూడా క్వాలిఫై అయితే జోసా కౌన్సిలింగ్ ద్వారా మీకు ఐఐటీస్లో సీట్ వస్తుంది. సిసాబ్లో 2 రౌండ్స్లోనూ ఐఐటీస్ పార్టిసిపేట్ చెయ్యవు, ఖచ్చితంగా ఐఐటీస్ పార్టిసిపేట్ చెయ్యవు. సో ఇప్పుడు దీనిని మైండ్లో పెట్టుకుని ఒక్కసారి వినండి.
ఓకే, సో దీన్ని మైండ్లో పెట్టుకుని ఇంకొక ఇన్ఫర్మేషన్ గనక మీరు వింటే, ఇప్పుడు మన ఎన్టీఏ ద్వారా వచ్చిన సర్క్యులర్ ఏదైతే ఉందో ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు. ఇది 2023లో ఇష్యూ చేసిన సర్క్యులర్. సో ఇక్కడ చూడండి, ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్ టు ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, సిఎఫ్టిఐ. సో ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ, సిఎఫ్టిఐలోకి మాత్రమే వీళ్ళు ఇక్కడ హెడ్డింగ్ కూడా క్లియర్గా పెట్టారు, సిసాబ్ ద్వారా. ఇందాక నేనేం చెప్పాను, సిసాబ్లో ఐఐటీస్ పార్టిసిపేట్ చెయ్యవు. సో మీకు దీంట్లో చూడండి, సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డ్ సిసాబ్ ఆల్ ఇండియా ర్యాంక్ సబ్జెక్ట్ టు కండిషన్ దాట్ candidate should have secured at least 75% marks in class 12 examination conducted by respective boards. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 65% కంపల్సరీగా ఉండాలి. దేనికి? సిసాబ్లో పార్టిసిపేట్ చేయడానికి. అంటే ఇక్కడ క్లియర్గా నాట్ మెన్షన్డ్ అబౌట్ జోసా గురించి మెన్షన్ చేయలేదు. అంటే జోసాలో 6 రౌండ్స్లో పార్టిసిపేట్ చేయాలి, ఐఐటీస్లో నాకు రావాలి అనుకుంటే 75% అవసరమా? అవసరం లేదు. ఇప్పుడు క్లియర్గా అర్థమైందా? సో జోసా వేరు, సిసాబ్ వేరు. సిసాబ్ అథారిటీస్ వాళ్ళు పెట్టిన కండిషన్ ఏంటి అంటే, నీకు బోర్డ్ ఎగ్జామినేషన్లో 75% ఉండాలి, ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి మొత్తం 12th క్లాస్ తర్వాత, ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాత ఏపీ అయినా టీఎస్ అయినా సరే ఎవరైనా ఖచ్చితంగా 75% ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 65% కంపల్సరీగా ఉండాలి. దేనికి? సో సిసాబ్లో పార్టిసిపేట్ చేయాలంటే. కానీ దీనికంటే ముందు జోసా జరుగుతుంది, జోసాలో ఐఐటీస్ పార్టిసిపేట్ చేస్తాయి. సో నువ్వు గనక జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ క్వాలిఫై అయిపోతే ఐఐటీస్లో నిన్ను జాయిన్ అవ్వడానికి ఎవరు ఆపేది లేదు. సో అదన్నమాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ద క్యాండిడేట్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ టు పాస్ ఇన్ ఈచ్ ఆఫ్ ది సబ్జెక్ట్స్. 75% రావడమే కాదు, ప్రతి సబ్జెక్టు పాస్ కూడా అయి ఉండాలి. ఏ ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా కూడా కన్సిడర్ చేయరు. సో ఫస్ట్ ఇయర్లో ఏదైనా సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాను అనుకుంటే సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యేలోగా బెటర్మెంట్ ఎగ్జామ్ రాసేసి పాస్ అయిపోండి. ఫెయిల్ అయితే, ఏ ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా 12th క్లాస్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ అయిపోయేలోగా ఏ ఒక్క సబ్జెక్టు ఫెయిల్ అవ్వకూడదు. సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయినా వెంటనే ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ రాసేసి పాస్ అయిపోండి. మస్ట్ అండ్ షుడ్. ఓకే, సో ఫర్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ క్యాండిడేట్స్ మే రిఫర్ టు దిస్ వెబ్సైట్. ఈ వెబ్సైట్కి వెళ్ళి కూడా మీరు ఎలిజిబుల్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఏంటి అంటే, ఇంకొంచెం కంటిన్యూషన్ చూసుకుంటే గనక, మరి జోసాకి అదర్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇన్ఫర్మేషన్ బులెటిన్, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈకి ఒకవేళ జోసాక్ గనక చూసుకుంటే, ద అబౌవ్ మెన్షన్డ్ పాలసీ షుడ్ ఆల్సో బి అడాప్టెడ్ బై అదర్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇందులో ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, సిఎఫ్టిఐస్ కాకుండా ఇంకా ఏమైనా మనకి జాదవ్పూర్ యూనివర్సిటీ ఒకటి జాయిన్ అవుతుంది. సో అలాంటి సెపరేట్ యూనివర్సిటీస్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఆ యూనివర్సిటీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఎన్ఐటీస్, ఐఐటీస్, ట్రిపుల్ ఐటీస్ కాకుండా వేరే ఏదైనా ఇన్స్టిట్యూట్ వాళ్ళు గనక జోసా సిసాబ్లో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ ఓన్ వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు అది పార్టిసిపేట్ చేయాలి. కౌన్సిలింగ్ త్రూ జోసా సిసాబ్లో గనక వేరే టెక్నాలజికల్ ఇన్స్టిట్యూట్స్ పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ ఓన్ రూల్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి దానికి కూడా మనము చూసుకోవాలి. ఫర్ ఆల్ ద అడ్మిషన్ రిలేటెడ్ ప్రొసీజర్ క్వెరీస్ ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రిఫర్ ద వెబ్సైట్ ఆఫ్ జోసా. ఓకే, సో ఇక్కడ ఖచ్చితంగా మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, జోసా సిసాబ్ 2 రౌండ్స్ ఉంటాయి. ఆ 2 రౌండ్స్లోనూ పార్టిసిపేట్ చేయడానికి సిసాబ్కి అయితే ఖచ్చితంగా మీకు 75% ఉండాలి. అండ్ ఇక్కడ అమ్మయ్య ఇప్పుడు నాకు అవసరం లేదు 75% అని అనుకోవద్దు. 75% లేకపోతే సిసాబ్లో మీరు నష్టపోతారు. బికాస్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎవరైతే 1 lakh దగ్గరలో అంటే 70,000, 80,000, 1 lakh, 1.5 lakh, 2 lakhs ర్యాంక్ వచ్చిన వాళ్ళు జేఈ మెయిన్స్లో ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువగా సీట్లు కొట్టేది సిసాబ్లోనే. సో సిసాబ్లోనే ఎక్కువగా ర్యాంకులు కొడతారు కాబట్టి ఖచ్చితంగా మీరు 75% మెయింటైన్ చేసుకోవడమే బెటర్. అయితే దీంట్లో ఇంకొకటి ఉంది, 75% కాదు అనుకుంటే టాప్ 20% అయినా ఉండాలి. సో టాప్ 20% నాకు ఎలా తెలుస్తుంది అంటే,
ప్రతి స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుందన్నమాట. సో CSAT 2023కి ఆంధ్రప్రదేశ్ బోర్డు, CSAT 2023కి ఆంధ్రప్రదేశ్ బోర్డు వాళ్ళు రిలీజ్ చేసింది చూడండి మీరు. సో టాప్ 20% నేను ఉన్నానా లేదా, అది కూడా ఎన్ని మార్క్స్కి తీసుకున్నారు, 500. మీకు 1000కి మార్క్ వస్తుంది కదా, దానిలో హాఫ్. సో టాప్ 20% ఉండాలి అంటే ఒక జనరల్ పర్సన్కి 465 అవుట్ ఆఫ్ 500 రావాలి. 500లో నీకు 465 వస్తే నువ్వు టాప్ 20% ఉన్నావు. 465 అండ్ అబౌవ్ 500కి. అదే ఓబీసీ వాళ్ళైతే 435 అండ్ అబౌవ్ ఉండాలి. ఎస్సీ వాళ్ళు 393 అండ్ అబౌవ్. ఎస్టీ వాళ్ళు 394 ఆర్ అబౌవ్. పీడబ్ల్యూడి వచ్చేటప్పటికి 325 ఆర్ అబౌవ్. మీకు ఇక్కడ 2022 అలాగే 2023కి సంబంధించిన, ఇది 2021 సారీ, 2023లో 500కి 471 చూసుకోండి. జనరల్ కేటగిరీ వాళ్ళు 471 అండ్ అబౌవ్ మార్క్స్ ఉంటే మీరు టాప్ 20%లో ఉన్నట్లే అండ్ యు ఆర్ ఎలిజిబుల్. అదే ఓబీసీ వాళ్ళైతే 458 అండ్ అబౌవ్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 437, 31. పీడబ్ల్యూడి వాళ్ళైతే 401. ఇవన్నీ 500కి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చింది. అలాగే తెలంగాణ గవర్నమెంట్ కూడా వాళ్ళు ఇస్తారు. సో ప్రతి గవర్నమెంట్ వాళ్ళు ఇది రిలీజ్ చేస్తారు, టాప్ 20% రిలీజ్ చేస్తారు, కానీ CSAT టైంకి కానీ రిలీజ్ చెయ్యరు. సో ఇప్పుడు మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే 500కి 471 అంటే జనరల్ పర్సన్కి అవుట్ ఆఫ్ 1000 ఎంత రావాలమ్మా, 2, ఇది 940 అబౌవ్, దగ్గరలో 940, 94, 95% ఉండాల్సిందే. సో ఖచ్చితంగా మీరు టాప్ 20%లో ఉండాలి అంటే అప్రాక్సిమేట్గా ఈ మార్కుల కంటే ఎక్కువ ఉండాలి కానీ తక్కువ ఉండకూడదు. ఇక్కడ ఇచ్చిన మార్క్స్ 500కి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు అమ్మయ్య నేను జోసాలో పార్టిసిపేట్ చేయడానికి నాకు 75% ఉండక్కర్లేదు అని చెప్పి ఐపీఈ గురించి పట్టించుకోలేదా, ట్రబుల్లో పడతారు. బికాస్ 2024కి ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు. ఆ నోటిఫికేషన్లో ఏమైనా చేంజెస్ కానీ పెట్టిందా ఎన్టీఏ, బికాజ్ ఎన్టీఏ వాళ్ళకి దిమాగ్ ఎప్పుడైనా గుమాయించవచ్చు. సో ఖచ్చితంగా 75% కంటే మీ మార్క్స్ ఎక్కువగా ఉండడానికి ట్రై చేయండి. బెటర్మెంట్ ఎగ్జామ్స్ రాయండి. ఆల్రెడీ 2022 పాస్ అవుట్ ఎవరైనా ఉంటే, వాళ్ళు లాంగ్ టర్మ్ కోర్స్ తీసుకునే వాళ్ళు ఉంటే ఏం చేయలేము. బట్ డోంట్ లూజ్ యువర్ హోప్, యూ కెన్ పార్టిసిపేట్ ఇన్ జోసా ఎగ్జామ్. ఇప్పుడు 11th క్లాస్ చదివే వాళ్ళు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివే వాళ్ళు, ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే వాళ్ళు ఖచ్చితంగా ఐపీఈ మార్క్స్ మీద కూడా మీరు కాన్సన్ట్రేట్ చెయ్యాలి. చెప్పాను కదా, ఎన్టీఏ వాళ్ళకి ఎప్పుడు దిమాగ్ గుమాయిస్తుందో తెలియదు కాబట్టి 75% తెచ్చుకోవడం అంత కష్టమా? స్టేట్ సిలబస్లో అసలు కష్టమే కాదు. ఏపీ వాళ్ళైనా టీఎస్ వాళ్ళైనా మన వేదాంతు తెలుగు ఛానల్లో మీకు స్పెషల్గా ఐపీఈకి కూడా గైడెన్స్ ఇస్తాము, కోచింగ్ ఉంటుంది. సో నెక్స్ట్ మంత్ నుంచి ఐపీఈ కూడా మన ఛానల్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి లెట్స్ రాక్ టుగెదర్. ఐపీఈ ఎగ్జామ్ మీద కూడా కాన్సన్ట్రేట్ చెయ్యాలి. ఆల్రెడీ నా ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి, 12th పాస్ అయిపోయాను, ఇప్పుడు లాంగ్ టర్మ్లో ఉన్నాను, బాధపడకండి. మీరు జోసా కౌన్సిలింగ్ వరకు పార్టిసిపేట్ చేయొచ్చు. జోసాలో 6 రౌండ్స్ ఉంటాయి కాబట్టి అడ్వాన్స్ కొట్టేసి ఐఐటీలో అలా సీట్ కొట్టేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఒకవేళ ఎన్టీఏ నుంచి ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే నేనున్నాను, కంపల్సరీగా అప్డేట్స్ మీకు ఇస్తాను. అయితే మేము ఇచ్చే ఇమీడియట్ అప్డేట్స్ మీ దాకా రావాలి అంటే మీరేం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకుని ఆ గంటను అట్లా కొట్టండి, సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకో ముగ్గురికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇలా 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 లెట్ ద చైన్ కంటిన్యూ లైక్ న్యూక్లియర్ ఫిషన్. సో థ్యాంక్ యూ ఆల్. షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్, ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. ఐ హోప్ మీకు 75% క్రైటీరియా ఏంటో అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. టాప్ 20% అన్నా కూడా ఈ మాత్రం మార్క్స్ అయితే మెయింటైన్ చేసుకోవాలి. ఇవి 500కి మాత్రమే, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, ఒక లైక్ అయితే వేస్తుంటారు ఈ పాటికి, లేదా ఒకసారి లైక్ చేసేయండి అండ్ బోల్డ్ అంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.